బొలిశెట్టి సీని గారిని అన్నయ్య అనేవాడండి. తెలుగుదేశం అంటే చాలా ఇది జీవితం కూడా తెలుగుదేశంకి అంకితం చేసి చూస్తానే వెళ్ళి అయిపోయాడు. నాకు ఉన్నవాడు ఒక్కడేనండి. చూసొస్తాడు అనుకుంటే అలాగ అయిపోయాడమ్మా. ఇదండి జరిగింది. మాకు 3 రోజుల దాకా చెప్పలేదండి. తగ్గి వస్తాడు కదా అని నేను చూస్తున్నాను. గుండె నొప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, తగ్గి వస్తాడని చూస్తున్నానండి. 3 రోజులు అన్నం తినపోతే నా కొడుకు తినలేదు, నేను తిన్నాను. నిజమే, మీ అబ్బాయి తినలేదు, 3 రోజులు పెట్టి అనమన్నారు. వాళ్ళకి తెలిసి నాకు తెలియదు. నిజంగా తగ్గొస్తాడని చూశానండి. ఇలాగ వస్తాడు అనుకోలేదండి అసలు. అలా జరిగిందండి. ఏ పని ఉన్నా చేసేసేవాడండి గబగబా. 2 సార్లు పార్టీ పెట్టాడండి తెలుగుదేశం వచ్చాక. ఇంతకమ్మా అంటే ఏంటమ్మా పెట్టాలమ్మా అనేవాడండి. అదండి జరిగింది. బొలిశెట్టి గారు బొలిశ్రీని గారు మా బాబు అన్నయ్య బొలిశ్రీని గారిని అన్నయ్య అని పిలిచేవాడండి. మంచి క్లోజ్గా ఉండేవారండి. ఓట్లప్పుడు కూడా ఆ ఇంట్లో కూర్చున్నారండి అందరూ కలిపి. ఓట్లప్పుడు వచ్చినప్పుడు అండి, ఓట్లు వేయమని చెప్తాకు వచ్చినప్పుడు కూడా. అదండి మొత్తం ఇదంతా నిండిపోయిందండి. అంత జనం వచ్చారండి. పోయిన రోజున వచ్చారండి, జెండా అది కప్పారండి. తెలుగుదేశానికి జోహార్లు చెప్పారు. హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. మాది పెత్తాడిపల్లి అండి. పసుమర్తి చందు గారు మిస్సెస్ అండి నేను మాట్లాడేది. ఆయన ఆగస్టు 24 కాలం చేశారండి. ఆయన కాలం చేసినప్పుడు మన బొలిశెట్టి సీని గారు పరామర్శించడానికి వచ్చినప్పుడు మేము ఉన్న బాధలో మా ఇబ్బందులు ఆయన తెలుసుకుని మాకు పార్టీ తరపు నుంచి 5 lakhs, ఆయన పర్సనల్గా 5 lakhs ఇప్పించారండి. మాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మాకు అండదండగా నిలుస్తానని చెప్పారండి ఆయన. నీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా నెంబర్ ఇస్తానమ్మా, నీకు నీ పర్సనల్గా ఫోన్ చేసి నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పమ్మా, ఇబ్బంది లేదన్నారండి. అలాగే మన బలస లక్ష్మణరావు గారు కూడా ఆయన వెనకాల నుండి ముందు నడిపిస్తున్నారని ఆయన కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బొలిశెట్టి సీని గారు చాలా మంచి పనులు చేస్తున్నారండి. అందరూ కూడా బాగా చెప్పుకుంటున్నారండి. అలాగే మా వారు టీడీపీ అంటే చాలా ప్రాణంగా ఉండేవారండి. ఎవరు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా, ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా ఆయన ప్రతిదీ ముందుండి చేసేవారండి. ఆయన లేని లోటు మాకు తీరని లోటు అండి. మా పిల్లల చదువు విషయంలో కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి. పార్టీ తరపు నుంచి అయినా మన శ్రేణి గారు అయినా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. బొలిశెట్టి సీని గారు మాత్రం ఆర్థికంగా చాలా బాగా, ఇటువంటి మనిషి కూడా ఉంటారు. ఆర్థికంగా ఇప్పుడు పొలిటికల్గా చనిపోయిన తర్వాత మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకోకుండా బొలిశెట్టి సీని గారు అసలు ఇంత కూడా తిరిగి మాకు ఆర్థికంగా పిల్లలకి ఎడ్యుకేషన్ వరకు బాగా సాయం చేశారు. ఇది మాత్రం మేము జీవితకాలం మర్చిపోలేము. ఆయన ఉన్నంతకాలం కూడా మేము ఆయన తరపునే ఉంటాం. ఎందుకంటే అటువంటి సహాయం చేశారు మాకు. కూడా ఉండి ఏ పని అవ్వకపోయినా సరే ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవారు, బాగా చేసేవారు. తాడిపల్లి గ్రామంలో మరి పసుమర్తి చందు గారంటే తెలియని వ్యక్తి ఉండరు. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీకి ఆయన ఎన్నో సేవలు అందించిన వ్యక్తిగా మరి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రతి గ్రామానికి ఆయన సుపరిచితమే. మరి ఎవరికైనా ఇబ్బంది అంటే ముందుండి ఆయన పేదలందరికీ కూడా మరి మంచి సేవ చేసిన వ్యక్తి ఈ పెత్తాడిపల్లి గ్రామంలో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి చందు గారు. మరి ఆయన మరణం నిజంగా తెలుగుదేశం పార్టీకే కాదు, మరి ఈ గ్రామానికి కూడా చాలా తీరని లోటు. మరి ఆ కుటుంబానికి అయితే మరి నిజంగా చాలా ఇబ్బంది అయినప్పటికీ కూడా కుటుంబం కన్నా ఈ గ్రామానికే ఆయన మరణం తీరని లోటు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన బతికుంటే వాళ్ళ సొసైటీ చైర్మన్గా, మరి అదేవిధంగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో మరి ఎంతో సీనియర్ నాయకుడిగా ఎన్నో పదవుల్ని మరి నిజంగా పనిచేయడం, ఆయన చేసిన పనికి, ఆయన చేసిన పదవికి వన్నీ తెచ్చే విధంగా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరి నిజంగా
మరి మరవలేనిది. మరి అటువంటి మహనీయుడు మరి మన మధ్య లేకపోవడం నిజంగా తీరని లోటుగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.